హాయ్ గైస్ అందరికీ. ఆల్రెడీ మీరందరూ పార్ట్ 1 చూసారు అనుకుంటున్నా. చూడనట్లయితే పార్ట్ 1 చూసి రండి. పార్ట్ 1 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నా. సో ఈ వీడియో ఏంటంటే అరుణాచలం పార్ట్ 2 అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మేము ఏమేం ఫన్ యాక్టివిటీస్ చేసామో అంతా ఈ వీడియోలో కవర్ చేసి చూపిస్తా. వెయిట్ వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చూడండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే గైస్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. గైస్ ఇక్కడైతే మాకు డీర్ కనిపించింది అనమాట. గిరి ప్రదక్షిణ చేస్తుండగా అందరూ ఆ డీర్కి ఏదో తినిపించాలని చెప్పి ట్రై చేస్తున్నారనమాట. అది ఎవరేం పెట్టినా తినలేదు. నేను జస్ట్ అలా వెళ్ళి చెట్లో నుంచి ఒక 2 ఆకులు కోసి పెట్టా అనమాట. తినేసింది. అక్కడ అందరూ అయితే షాక్ అయ్యారనమాట. మీరే చూడండి వీడియోలో ఒకసారి. నిజంగా ఆయన పెడితే తిందా, నువ్వు పెడితే తినలేదు. నిరుతి లింగం గైస్. నెక్స్ట్ మేము పోయేది ఇంకొక డీర్ ఉంది, చూడొచ్చు మీరు. హాయ్ గైస్, ఇక్కడ మేము నిరుతి లింగం అయితే దర్శించుకున్నాం. ఇంకా గిరి ప్రదక్షిణలో హాఫ్ అయితే అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 7th కిలోమీటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వరకు అయితే మాకు లెగ్ పెయిన్స్ కానీ ఏం అసలు టైర్డ్నెస్ ఏం లేదనమాట. ఇంకా నెక్స్ట్ ముందు మీరే చూడండి గైస్. ఐదు ఆగండి, ఇక వెళ్ళండి. అండ్ గెస్ వాట్, అలా వెళ్తుండగా నాకైతే కిండర్ జాయ్ స్పాట్ అయింది. అది నార్మల్ కిండర్ జాయ్ కూడా కాదు గైస్, హ్యారీ పాటర్ వర్షన్. దీనికోసం రక్తాలు చిందిస్తున్నారు అసలు జనాలు అయితే బయట. మేమేదో జస్ట్ అలా పోతుంటే షాప్లో కనిపించింది, ఇంకా తీసుకున్నాం అనమాట. తీస్తానే ఫస్ట్ ఈ హ్యారీ పాటర్ టాయ్ అయితే వచ్చింది. నాకు తెలియదు గైస్ ఇది రేర్గా వస్తుంది అని. నాకైతే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తేనే వచ్చింది. సో అందుకే అక్కడ వీడియోలో అయితే అంత ఎగ్జైట్మెంట్ లేదు. నాకు తెలియదు, తెలిసింటే మాత్రం ఇంకా ఎగ్జైట్ అయ్యేవాడినేమో. లెగ్స్ అయితే ఒకటేస్తాను గాయస్. పెయిన్స్ అసలు 8 కిలోమీటర్స్ పైన నడిచిన ప్లస్ నేను ఒక్కడే మెయిన్ గాయస్ డ్రైవింగ్. క్లచ్ పట్టుకొని ఈ లెగ్ మెయిన్ పెయిన్. వీడికి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే రాదు, తోలేదు. ఒక్కడే అంత దూరం తోలేదు. ఏం చేస్తాం. ఏం అంకుల్ అది? నాకు తల్లి సమయ తిని చూడు చెప్ప. నాకు తల్లి సమయ తిని చూడు చెప్ప. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. తిను తిను తిను. కెమెరా చూడు, చూడు. బాగానే ఉంది గాయస్ టేస్ట్ అయితే. ఎట్లుందిరా? భూచక్ర గడ్డ అంట. ఇట్స్ గుడ్.
స్వర్గం రా నిజంగా బాగుందిరా. కాళ్ళు నొప్పులు రా, ఎంత లాగుతున్నాయి రా. అదే బాగుంది. 5 minutes. గైస్ ఫైనల్లీ మేమైతే మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసాం. పార్ట్ 1లో చెప్పా కదా దీని గురించి. ఇక్కడ క్యూ అయితే ఎంత ఉందన్నమాట. మాకైతే ఒక 1/2 అవర్లో అయిపోయింది. ఇక్కడ మొత్తం ఒక 1 అవర్ అవుతుంది అనుకున్నాం, బట్ 1/2 అవర్లో అయిపోయింది. నేనైతే అలా ఈజీగా వచ్చేసా గైస్. ఆ క్యూలో ఉన్నంతసేపు చాలా భయం వేసింది, బట్ ఈజీగా వచ్చేసా గైస్ నేనైతే. గైస్ అస్సలు లెగ్స్ అయితే సావు కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు మసాజ్ ముందు వరే బాగుండే అనిపిస్తుంది. ఆ మసాజ్ చేసిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయినాయి లెగ్స్ ఆ మసాజ్కి. అస్సలు దాని తర్వాత అస్సలు లెగ్స్ నేను సరిగ్గా ల్యాండ్ చేయలేకపోతున్నా అసలు. అమ్మ బాబాయ్ అంతా అయిపోయింది గైస్. ఇప్పుడు 11th మైల్ దగ్గర ఉన్నాం. 11 కిలోమీటర్స్ సారీ, ఇంకొక 3 కిలోమీటర్స్ అంతే. విల్ బి డన్. అయిపోతానే మళ్ళీ టెంపుల్ దర్శనం. ఆ దర్శనం ఎంతసేపు అవుతుందో ఏమో. స్టార్టింగ్లో నిలబడుకొని ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుందంట. లేదు వెనకబడి ఉంటే మినిమం 2 అవర్స్ అన్నా పడుతుందంట. 14 కిలోమీటర్స్ నడిచి అక్కడ 2 అవర్స్ నిలుచుకోవడం అంటే పెద్ద టాస్కే గైస్. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒక్క లింగం ఉంది అంతే గైస్, మాది లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. అది ఒక్కటి ఉంది అంతే. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. ఫైనలీ వీఆర్ రీచ్ 14 కిలోమీటర్స్ కంప్లీటెడ్. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 4:50 అవుతుంది. 11కి స్టార్ట్ అయినాం. 11 to 5 అనుకున్నా. 6 అవర్స్ నాన్ స్టాప్ బ్రేక్స్ తీసుకొని నడిచినాం. ఇంకా దర్శనం పోతాను.
గైస్ సక్సెస్ఫుల్లీ మా దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. లడ్డూ తీసుకుంటున్నాం. నేనైతే 4 తీసుకున్నా గైస్. ఒకటి నాకు, మిగతావన్నీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తా ఇంటికి పోతే. సో ఫైనలీ మా దేవుడి దర్శనం అయిపోయింది. ప్రసాదం కూడా తీసుకునేసినాం. పక్కన క్యూ మీరు చూసినట్లయితే చాలామంది ఉన్నారు గైస్. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ పక్క 2 hours అన్నా పడుతుందంట. మేము తొందరగా పోయినాం కాబట్టి 1/2 hour 40 minutesలో దర్శనం అయిపోయింది. అసలు నా వల్ల నడవడానికి కూడా కాలేదు గైస్ అసలు. ఇంకైతే మా కార్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం గైస్ బెంగళూరుకి. అండ్ మాకు నైట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అస్సలు అరుణాచలం కొండ అయితే అస్సలు కనపడనే లేదు గైస్. నైట్ కదా, ఇప్పుడే కనిపించింది మాకు. అంతా అయిపోయి బయట వచ్చినాక కనిపించింది. సక్సెస్ఫుల్లీ అరుణాచలం తిరువన్నామలై ట్రిప్ అయితే అయిపోయింది గైస్. 1 year నుంచి అనుకుంటున్నాం, మొత్తానికి కుదిరింది. మేము వేసుకున్న ప్లాన్ ప్రకారమే సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్. చలో లెట్స్ గో టు బెంగళూరు ఇంకా రిటర్న్. మేమైతే 2-3 times కార్ ఆపేసాం గైస్, ఎందుకంటే రెస్ట్ తీసుకోవడానికి. అసలు నాకైతే లెగ్స్ చాలా పెయిన్ అయిపోయినాయి. అసలు ఇంకా డ్రైవ్ చేయలేకపోయినా. ఇంకా ఆపేసి 1-2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. ఇంకా డైరెక్ట్ నా ఫ్లాట్కి. ఇప్పుడు నేనైతే నా ఫ్లాట్కి పోతానే ఆ హ్యారీ పాటర్ టాయ్ తీసి నా ఛార్జర్ వేసేసిన గైస్. ఎందుకంటే మళ్ళీ నా ఫ్రెండ్స్ ఎవరు తీసుకువెళ్ళిపోతారని చెప్పేసి ఫస్ట్ పోతానే బాగుంది క్యూట్గా అని చెప్పేసేసిన గైస్. ఇంతే గైస్ అరుణాచలం బ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.